శక్తి కలిగిన వాడు. ఆయన శక్తికి మితి లేదు. ఆయన శక్తికి మితి లేదు. ఆయన శక్తికి మితి లేకపోయినను ఆ శక్తిని అక్రమముగా ప్రయోగించడు. అక్రమముగా ప్రయోగించడు, వినియోగించడాన ప్రయోగించడు. దేవుడు శక్తిని క్రమముగానే వినియోగిస్తాడు. ఆ క్రమం అనేది తర్వాత ఆయన యొక్క లక్షణంలో వచ్చేస్తుంది. శక్తి అనేది లక్షణం కాదు, శక్తి అనేది బలం. ఆయన మనుషులకు పరిచయమైన విధానమే ఆయన శక్తిని బట్టే. ఆయన మనుషులకు పరిచయమైన విధానమే ఆయన శక్తిని బట్టే. పితరులకు అనగా అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ఆయన శక్తిలో లోపము లేనివాడుగా సర్వశక్తుడనే నామమున పరిచయము పొందినాడు. మానవాళికి ఎలా పరిచయం అయితే దేవుడు, ఆయన శక్తి గలవాడు. ఎలాంటి శక్తి గలవాడు? సర్వశక్తి అనమాట. దాంట్లోనే ఉందన్నమాట శక్తి యొక్క వివరణ మనకు అక్కడ కనపడుతుంది. సర్వశక్తి అనగా సమస్తమును చేయుటకు సాధ్యము కలవాడు. ఎక్కడున్నది? నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో ఉంది. సర్వశక్తి గల దేవుడు అనే పేరుతో పరిచయమైనాడు. అంటే పేరు బట్టి కాదనమాట. శక్తి అనేది సామర్థ్యతను బట్టి అన్నమాట. శక్తి అనేది గుణము కాదు, తత్వము కాదు. శక్తి అనేది ఆయన యొక్క నిజస్థితి. బ్రాకెట్లో బలవంతుడు అంటే అన్ని విధాల బలవంతుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే సమస్తమును సాధ్యమైన వాడని మనము చెప్పినప్పుడు ఆయన చేయగలిగిన పనిని గురించి మాత్రమే మాట్లాడుతున్నది. స్వభావమును గురించి మాట్లాడతలేదు. శక్తి స్వభావం కాదు, తత్వము కాదు, స్వరూపము కాదు. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? శక్తి డిఫరెంట్. అసాధ్యము అనేది దీని యొక్క పర్యాయ పదము. అసాధ్యము అయినది లేదనేది దీనికి పర్యాయ పదము. ఆదికాండం 18వ అధ్యాయంలో శారా దగ్గరను, లూకా సువార్త 1వ అధ్యాయం మరియ దగ్గరను దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దూతలు నరులను ప్రశ్నించిన సంగతులు విదితమే. బలవంతులైన దూతలు ఈ మాటను ప్రతిపాదిస్తే దేవుడు ఎంత శక్తిమంతుడో మాటలలో వర్ణించటము అసాధ్యం. అర్థమవుతుందని నేను చెప్పేది. దేవుడు శక్తిమంతుడని ఎవరు వివరించారు? 2 సందర్భాలను. ఆదికాండం 18వ అధ్యాయంలో 3 దూతలు వచ్చి శారాతో ఏమని చెప్పారు? నేటికి ఈ కాలానికి శారా గర్భవతి ఉండును అని చెప్పినప్పుడు శారా గుడారంలో కూర్చొని నవ్వుతే తనేమంటాడు? శారా నవ్వనేలా అని అంటాడు. శారా నవ్వనేలా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఫస్ట్ ప్రశ్న అన్నమాట. అప్పుడు శారా నేను నవ్వలేదని చెప్పిన సందర్భం, నేను చదివిన లేఖన భాగము ఆదికాండము 18వ అధ్యాయంలో ఉన్న సందర్భం అన్నమాట. 10వ వచనం, 8, 9, 10 వచనాల్లో ఉంటుంది ఈ యొక్క సమాచారం. మళ్ళా తిరిగి మరియ దగ్గర ఇదే కాంటెక్స్ట్ వచ్చింది. గాబ్రియేలు ప్రత్యక్షమై మరియను చూసి, నువ్వు దయాపాత్రురాలువు, దేవుని వల్ల నీకు దయ కలిగినది, నువ్వు సంతానం కంటావు, గర్భం ధరిస్తావు అంటే, నువ్వు గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగినదంటే, నేను పురుషుని ఎరగని దానైనా ఇది ఎలా సాధ్యము అని అడగగా గాబ్రియేలు సమాధానం ఇస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇది 2వ సందర్భం. గ్రంథంలో 2 ఎగ్జాంపుల్స్ అన్నమాట. మనం దేనికి చూస్తూ ఉంటా? సర్వశక్తిమంతుడు అనే పదమునకు గ్రంథంలో ఉన్న మరొక పర్యాయ పదమును మనం చూస్తున్నాం.
సర్వశక్తిమంతుడు అని చెప్పినా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పినా రెండు ఒకటనే తెలియచేస్తుంది. ఆయనకి సమస్తమును సాధ్యము, అదనమాట. ఆయనకి సమస్తమును సాధ్యము. సమస్తమును సాధ్యం అన్నప్పుడు ఏమని చెప్పాము? చేయగలిగిన పనులలో, అది మనం చూపామన్నమాట. చేయగలిగిన పనులలో ఆయనకి సమస్తము సాధ్యము. ఇది స్వభావంతో పాటు ముడిపడినది కాదు. స్వభావంతో ముడిపడిన సందర్భం, ఉదాహరణకు దేవుడు తన్ను తాను తన స్వభావాన్ని బట్టి తన్ను తాను కాదనుకొనలేడు. హెబ్రీయులకు పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు కదా, తన స్వభావాన్ని బట్టి తన్ను తాను కాదనుకోలేడు. కాబట్టి స్వభావాన్ని బట్టి అసాధ్యమైనవి ఉన్నాయా? స్వభావాన్ని బట్టి అసాధ్యమైనవి ఉన్నాయి. ఇప్పుడు స్వభావం గురించి మాట్లాడట్లా, ఇది శక్తిని బట్టి. రెండింటికి తేడా అర్థమవుతుంది మీకు. ఒకసారి హెబ్రీయులకు పత్రిక తీసుకోండి. స్వభావాన్ని బట్టి అసాధ్యమైనది అని, శక్తిని బట్టి అసాధ్యమైనవి అని రెండు వేరు సంగతులు అన్నమాట. అందుకే స్వభావం వేరుగా చదువుతాం మనం. హెబ్రీయులకు పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవబోతున్నాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే గొప్పవాణ్ణి తోడనక ప్రమాణము చేయక తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను విస్తరింపచేతును అని చెప్పాను. అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానమును ఫలమును పొందాను. పరిష్కారము చేయనది ప్రమాణమే. ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని. ఏమంటున్నాడు? తాను అబద్ధం ఆడజాలని అంటే నేరని, చేతగాని అని ఉంటది అనమాట. అసాధ్యమా అయిని అనమాట. తను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన బలమైన ధైర్యము కలుగుటకు వాగ్దానమును దృఢపరచను. అసాధ్యం అక్కడ తను అబద్ధం ఆడ చేత కాదు అని అంటాడు. ఇంపాసిబుల్, అసాధ్యము అంటాడు. అసాధ్యం అనేది అక్కడ దేని గురించి అనమాట? శక్తిని బట్టి కాదు అక్కడ మాట్లాడుతుంది. దేని బట్టి? అది స్వభావం అనమాట. కాబట్టి మనం అసాధ్యము, శక్తి గల సర్వశక్తి అని మాట్లాడేటప్పుడు అది స్వభావంతో ముడిపడినది కాదు, అది బలముతో ముడిపడినది. తన యొక్క ఉనికిలో నిలిచి ఉన్న తన తత్వముతో ముడిపడినది. సహజ అని అనాలి. ఏమని చెప్పాలన్నమాట? సహజ సిద్ధము. సర్వశక్తి అనేది దైవములో సహజ సిద్ధము అన్నమాట. అర్థమైందా? సర్వశక్తి అనేది దైవత్వములో సహజ సిద్ధము. సహజ సిద్ధం అంటే సహజంగానే దేవునిలో ఉంటది. అది ప్రశ్నార్థకమైనది కాదు అని దూతలు స్పష్టం చేశారు. ఏదైనా సాధ్యమా? ఏదైనాను సాధ్యమే. దేనిని ఏ విధమ చేతనైనా చేయగలరు. ఉదాహరణకు మట్టి నుండి నరులను పుట్టించగలడు, రక్త మాంసము నుంచి నరులను పుట్టించగలడు. మొదటిది ఆదాము, రెండోది అవ్వ, మూడోది పురుష సాంగత్యము లేకుండా సంతానమును పుట్టించగలడు. పురుష సాంగత్యము లేకుండా సంతానమును పుట్టించగలడు క్రీస్తు ప్రభువు వారు. గుడ్డురాలకు గర్భఫలం నీయగలడు. గుడ్డురాలకు గర్భఫలం నీయగలడు. రాహేలు, జకరియా ఎలిజబెత్ గర్భం ఉడికిపోయిన దానికి కూడా గర్భఫలం ఉంటుంది. సరే, ఎన్ని రకాలైనా సరే ఏదైనా చెప్పు. దీంట్లో ఎన్ని రకాలు చెప్పాను ఇప్పుడు నీకు? 5 రకాలు చెప్పాను. మట్టి నుంచి, రక్త మాంసము నుంచి, రెండోది పురుష సంయోగము లేకుండా పుట్టించగలడు, గుడ్రాల నుంచి, దాని తర్వాత గర్భం ఉడికిపోయిన దాని నుంచి కూడా పుట్టించగలడు. గర్భం ఉడికిపోయిన దానికి పుట్టించగలడు, మృతులలో నుంచి పుట్టించగలడు,
మృతుల్లో నుంచి జన్మనివ్వగలడు, బూడిదైన వాటిలో నుంచి కూడా, బూడిదై కలిసిపోతే వాటిలో నుంచి కూడా రప్పించగలడు. ఎగ్జాంపుల్ ఏంటి? మృతులైన వారిని రప్పించే దాంట్లో ఎవరు? చనిపోయినా ఎవరైనా చెప్పండి. లాజర్ని తీసుకోవచ్చు, లేకపోతే క్రీస్తుబాబు వారిని తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు దాంట్లో. రైట్. బూడిదైన వాటిలో తీసుకునే సందర్భము అబ్రహాము ఇస్సాకును గురించి చెప్పిన సందర్భం అన్నమాట. మృతులను సజీవులుగా లేకపోవడను, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడును ఈయన. దేవుని యందు విశ్వాసం వచ్చిన రోమిల రాసిన పత్రిక 4వ అధ్యాయం అది. కాబట్టి ఎన్ని రకాలు చెప్పాను ఇప్పుడు మీకు? ఒక్క మనిషిని బ్రతికించే విషయంలోనే, పుట్టించే విషయంలోనే, లేదా బ్రతికించే విషయంలోనే ఇన్ని రకాలు చేయగలడు దేవుడు. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? ఇలాగే చేయాలని ఏ చట్టము విటము ఆయనకి లేదు. ఆయన కావాలనుకుంటే ఏదైనా చేయగలడు. మనం అంటే మీకేం అర్థం కావాలంటే నేను 7 చెప్పా, 7 అర్థాలు ఉన్నాయి. ఆయన కావాలనుకుంటే ఇంకా 7 ఏళ్ళు చేయగలడు. 7 ఏళ్ళు అంటే రెట్టింపు కాదు, 49. 7 ఏళ్ళు 49 దానికి రెట్టింపు చేయగలడు ఆయన. ఆయనకి సాధ్యము. శక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏదోడు కావాలంటాడు. ఇప్పుడు ముస్లింలు అన్నారు అనుకో, నా కుమారుడు కావాలనుకుంటే స్త్రీ లేనిదే నేను కుమారుని కనలేను అంటాడు దేవుడు. స్త్రీ ఉంటేనే కుమారుడు కనగలుగుతాడు. లేకపోతే కుమారుడు ఎందుకు లేడు అనుకున్నాడు అల్లాకి? దేవునికి కుమారుడు ఉండటము, అల్లాకి కుమారుడు లేకపోవటానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? అల్లాకంట భార్య లేదట. భార్య ఉంటేనే బిడ్డలు కనగలడట అల్లా కూడా. ఎంత విచిత్రమైన ఆలోచన చూడండి. దేవుడు మనుషులను కాదు, ఎవరినైనా, కుమారునైనా సరే, ఎవరినైనా సరే ఏ రూపంలో నుంచి అయినా తీసుకురాగలడు. అల్లాకి కంపల్సరీగా ఏం కావాలంట? ఏదో ఒకటి కావాలంట. లేడీ ఉంటేనే కనగలడంట. అది అలాగుంటే హిందువులు ఇంకా దారుణం. చచ్చిన వాడిని బ్రతికించరా అంటే చచ్చిన వాడిని బ్రతికించలేడంట. ఏనుగు తల తీసుకొచ్చి పెట్టాలట. చచ్చాడు, చంపేశాడు, బ్రతికించేమవుతుంది? బ్రతికించలేడంట. ఏనుగు తల తీసుకొచ్చి పెడితే బ్రతుకుతాడట. లేకపోతే బతకడా? ఆ తల పెట్టచ్చుగా. అదనమాట శక్తి లేని అన్నమాట. శక్తి ఎలాగుంటుంది అనమాట? ఏదైనా చేయగలుగుతారనమాట, ఎలాగైనా చేయగలుగుతారు. ఏమని చెప్పాము? బూడిదైపోయినా మళ్ళా తిరిగి రప్పించగలడు. ఈ కథలో, వినాయకుడు తల బూడిదైపోయిందంట. బూడిదైపోతే దేవుడైతే రప్పించగలడు. ఆయన శక్తి గలవాడైతే లేని వాటిలో నుంచి కూడా పుట్టించగలడు. అది ఆయన శక్తి. అది ఇంకొకటి సంగతి కూడా, శక్తి అనేది కాలాన్ని బట్టి మారేది కాదు. శక్తి అనేది కాలాన్ని బట్టి మారేది కాదు. అంటే అర్థం ఏంటి? యవ్వనంలో బలం వచ్చి వయసు అయిన తర్వాత ఇప్పుడు సంవత్సరం లాగా అప్పుడప్పుడు టక్ మని బలం వచ్చి దాని తర్వాత పోవటం కాదనమాట. లేకపోతే ముసలోళ్ళు అయిన తర్వాత యవన కాలంలో బలం వచ్చేసి ముసలి కాలంలో ఊడిపోయే టైప్ కాదనమాట. దేవుని యొక్క బలం అనేది డిఫరెంట్. దేవుని యొక్క బలము కాలముతో ముడిపడేది కాదు, అది నిత్యం ఉండేది. దేవుని యొక్క శక్తి నిత్యం ఉంటుంది. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి, నిత్యం ఉన్నా నిత్యం ప్రయోగిస్తాడా? నిత్యం ప్రయోగించడం అవసరమైనప్పుడే ప్రయోగిస్తాడు. ఆయన నిత్యశక్తి గలవాడా? నిత్యశక్తి గలవాడు. రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయము, సత్యమును అడ్డగించు, 18వ వచనం నుంచి చదువుతున్నా. సత్యమును అడ్డగించు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత మేతను, దుర్నీతి మేతను దేవుని యొక్క కోపం పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా తెలియశక్యమైనదేదో అది వారి వద్ద విశుద్ధమై ఉన్నది. ఆయన విశుద్ధపరిచను. ఆయన అదృశ్య లక్షణము, అదృశ్యం అనేది ఏమన్నాడు? స్వభావం అన్నాడా, లక్షణం అన్నాడా? అదనమాట. అదృశ్యం అనేది ఏమన్నాడు? లక్షణం అన్నాడు. అదృశ్య లక్షణము. అదృశ్యం అనేది స్వభావం కాదు. అర్థమైందా? గ్రంథంలో మనకి ప్రతిదానికి మనకి క్లారిటీ ఇచ్చాడు. అదృశ్యం అని ఇందాక చదువుకున్నాం కదా. అదృశ్యం అనేది ఏంటి? అయింది లక్షణం, అదృశ్య లక్షణము. దాని తర్వాత అనగా నిత్యశక్తి. అనగా అదృశ్య లక్షణములో ఏముందన్నమాట? నిత్యశక్తి కూడా ఉందన్నమాట. శక్తి అలాంటిది, నిత్యం ఉండే శక్తి.
అదృశ్య లక్షణము అనగా నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుతుంది. కాబట్టి నిత్య శక్తి అదృశ్య లక్షణముతో పాటు ముడిపడి ఉంది. అంతే కదా, అదృశ్యుడు అనే దాంతోనే ఏం ముడిపడింది అన్నమాట, శక్తి కూడా ముడిపడింది. మామూలు శక్తి కాదు అది. ఆ శక్తి ఎప్పుడు ఉంటుంది, నిత్యము ఉంటుంది. అయితే ప్రయోగిస్తాడా అదనమాట. అవసరమైతేనే ప్రయోగిస్తాడు. అవసరమైన ఇప్పుడు ఉదాహరణకి కన్యకు గర్భం ధరించాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ప్రయోగిస్తాడు. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? గొడ్రాలకు సంతానం కలుగ చేయాలనుకున్నప్పుడు మాత్రమే దాన్ని గమనించిన శక్తిని ప్రయోగిస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు, ఏ టైంలో పడితే ఆ టైంలో ప్రయోగించడు. దానికి తగిన శక్తిని తగినప్పుడు మాత్రమే ప్రయోగిస్తాడు. నిత్యమైతే ఉంటుంది శక్తి, ప్రయోగం మాత్రమో తగినట్టుండి. రైట్. కాబట్టి ఇది దేని కింద పెట్టాడు అన్నమాట, శక్తి అనేది లక్షణం కింద పెట్టాడు. అర్థమైందా? అదృశ్య లక్షణము, అదృశ్య లక్షణం కింద ఏమేమి ఉన్నాయి, నిత్య శక్తియు దైవత్వము ఉందన్నమాట. అదృశ్యుడు అనే దాంట్లో స్వరూపం ఉంది, లక్షణం ఉంది. ఓకేనా? అదృశ్యుడు అనే దాంట్లో స్వరూపం ఉంది, లక్షణం ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 29వ వచనము చూడబోతున్నాం. లేఖనములను గాని దేవుని శక్తిని గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు అనేసి. దేవుని యొక్క శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు అక్కడ? దేని గురించి మాట్లాడుతున్నారు? సద్దుకాయల గురించి. అక్కడ సద్దుకాయలు ఏమడిగారు? పరలోకమంది ఎవరికి భార్య అగును అన్నాడు. దానికి పరలోకమంది ఏమి ఉండబోతుందో, ఏమి శక్తి ఉండబోతుందో ఆయన శక్తి గురించి ఎవరు వివరించాడు అనమాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు వివరించాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం, మరియతో మాట్లాడుతున్న సందర్భంలో దేవదూత స్పష్టం చేసిన సందర్భం 1:35. కాబట్టి అక్కడ మాట్లాడుకున్నాడనమాట. దేవుని యొక్క శక్తిని గురించి, సర్వోన్నత శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ శక్తి ఏం చేస్తుందని చెప్పాడు? సంతానం కలుగు చేసేదానికి ఆయన శక్తి ప్రయోగం, ఆయన శక్తి పనిచేస్తుందని చెప్తున్నాడు. ఈ శక్తిని గురించి మాట్లాడాలంటే చాలా సంగతులు మాట్లాడచ్చు అనమాట. దేవుడు ఆ శక్తిని వినియోగించిన విధానము, తరుణము, క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడనే సందర్భము, వగర సంగతులు అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 2:5. దేవుని శక్తిని ఆధారం చేసుకున్న వాళ్ళనని మాట్లాడుతున్నారు. ఇలా గ్రంథంలో ఆ వచనాలు చూడటం మొదలుపెట్టి చాలా వచనాలు వస్తాయి. దేవుని యొక్క శక్తిని గురించిన వచనాలు, చాలా వచనాలు వస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో నుంచి కూడా మనం చూడవచ్చు. ఇలా చూసుకుంటే వెళ్తే చాలా సంగతులు వస్తున్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 కూడా ఉంది చూడండి. ఆయన మాత్రమే వసించు మనుషులలో ఎవడు ఆయనను చూడలేదు, ఎవడును కూడా నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం అన్నాడా? ఓకే, శాశ్వతమైన శక్తి. ఓకే, ఇక్కడ ప్రభావం అనే పదం వాడా? రైట్. ఆయన శక్తిమంతుడు అనే సంగతి మనం చూసాం. ఎంత శక్తిమంతుడు? సర్వశక్తిమంతుడు. ఆయన యొక్క శక్తిని కూర్చున్న ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఎవరెవరు చెప్పారు? దూతలు చెప్పారు. క్రీస్తు వారు సైతము ఆయన యొక్క శక్తిని గురించి మాట్లాడారు. ఎక్కడెక్కడ ఆయన కనపరచగలడు? యెహోవాను కనపరచగలడు, మరియు రాబోయే లోకములో కూడా ఆయన కనపరచగలడు. అన్ని లోకములోనూ ఆయన యొక్క శక్తి కనపరచగలడు. ఆయన శక్తికి లిమిటేషన్ అనేది లేదు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చేయగలిగిన పనికి ఏమీ ఆటంకము లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఆన్సర్ సింపుల్ గా లేదు. కాబట్టి దేనితో ముడేశాడు? మళ్ళా తిరిగి అదృశ్య లక్షణముతో ముడేశాడు. అదృశ్యుడు అనే లక్షణముతో పాటు ముడేశాడు. దేవుడు ఎంత అదృశ్యుడో అంతే శక్తిమంతుడు. అదనమాట. దేవుడు అదృశ్యుడో, దేవుడు అంతే శక్తిమంతుడు.
అదృశ్యముగా ఉన్నవన్నీ శక్తి కలిగి ఉండాల్సిన అవసరత లేదు. సహజంగా అదృశ్యముగా ఉన్న వాటికి శక్తి ఎక్కువే. మరొకసారి, సహజముగా అదృశ్యముగా ఉన్న వాటి అన్నిటికీ శక్తి ఎక్కువే. ఉదాహరణకి అపవాదికి శక్తి ఎక్కువే, దురాత్మలకు శక్తి ఎక్కువే. అయితే దేవునికి పోల్చగలిగిన శక్తి ఏదియో లేదు. అదృశ్యముగా ఉన్న వాటి అన్నిటికీ ఏముంటుంది? శక్తి అనేది సహజంగానే ఉంటుంది. అయితే దేవునికి, అదృశ్యమైన దేవునికి ఆటోమేటిక్గా శక్తి లేకుండా ఉంటుంది అన్నమాట. నిత్య శక్తి, సర్వశక్తి, 2 పదాలు చూసాం. నిత్య శక్తి అంటే ఎల్లప్పుడూ ఆయనకి శక్తి ఉంది. రెండోది, ఆ శక్తి సర్వశక్తి. సర్వం అంటే సమస్తము పైన శక్తి. ఆయనకి చేయుటకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తమును సాధ్యమైన శక్తి. దేని గురించి మాట్లాడుతున్నాడంటే చేసే దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే చేయగలిగిన పనుల గురించి మాట్లాడుతున్నాడు. తాను క్రియారూపకమా చేసేది ఏదైనాను శక్తి కలిగినదై ఉన్నది. నాన్న బ్రేక్ కట్టేది. నిత్య శక్తి. 2, దైవత్వము, దైవని యొక్క తత్వము. సృష్టిలో శక్తి కనపడుతుందంటే అర్థం ఉంది కదా. అనగా మనం చూస్తున్న శక్తి, మనం చూస్తున్న సృష్టి మానవ ఊహలకు మించినది. ఆయన కలుగ చేసిన అంతరిక్షమును చూడగా నేటికిని దాని యొక్క వ్యాపకమును చూసి దేవుని శక్తిని శంకించుటకు ఆధారమైంది. ఇంత వ్యాపకమైందా? శంకించటం అంటే సందేహించడం. సృష్టి యొక్క వ్యాపకాన్ని చూసి మనుషులకు దేవుని యొక్క శక్తి పైనే డౌట్ వచ్చింది. దేవుని గురించి తెలియశక్యమైనది ఏమేమి ఉన్నాయంట సృష్టిలో? 2 సంగతులు ఉన్నాయి. ఒకటి నిత్య శక్తియు, రెండోది దేవత్వము. ఇవి సృష్టిలో దాచబడినది. ఏ 2 సృష్టిలో దాచబడింది? దేవుని యొక్క శక్తి మరియు దేవత్వము సృష్టిలో దాచబడి. గ్రీక్ అయితే థియాస్. చెప్పాను కానీ నేను రోజున గ్రీక్ లో థియాస్ అంటారు, హెబ్రీలోమో ఎలోహిం అంటారు, ఇంగ్లీష్ లో గాడ్ అంటారు, తెలుగులో దేవుడు అంటారు, హిందీలో ఈశ్వర్ అంటారు, భగవాన్ అంటారు, లేకపోతే భగవాన్, సంస్కృతంలో భగవాన్ అంటారు, ఉర్దూలో అల్లా అంటారు, తమిళ్లో కడవలు అంటారు, మలయాళంలో ఈశనే అంటారు. ఒక్కొక్క భాషలో 10-15 భాషలో చెప్పొచ్చు. రైట్. దేవుని యొక్క శక్తి చూస్తే కనపడుతుంది. దేని చూస్తే కనపడుతుంది? ఆయన కార్యాలు చూస్తే కనపడుతుంది. ఆయన చేసిన కార్యాలు చూస్తే కనపడుతుంది. అయితే దైవత్వం మాత్రము చూస్తే కనపడదు. రెండింటికి తేడా జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క శక్తి చూస్తే కనపడుతుంది. అనగా అది చేసే కార్యం కనుక. శక్తి దేని బట్టి ఆధారపడి ఉంటుంది? చేసే దాన్ని బట్టి ఉంటుంది కదా. క్రియ చదివింది అదే కదా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పినప్పుడు ఆయన చేసే క్రియను బట్టి అది అసాధ్యం కాదని సంగతి మనం మాట్లాడుతాము. క్రియ కనపరచబడేది అన్నమాట. కాబట్టి శక్తి చేయబడుతుంది కాబట్టి శక్తి కనపరచబడుతుంది. దేవుడు అదృశ్యుడైనను ఆయన కార్యములు దృశ్యమే. మరొకసారి, దేవుడు అదృశ్యుడైనను ఆయన కార్యములు అనగా ఆయన యొక్క శక్తి ప్రదర్శన దృశ్యమే. దృశ్యమైన తన శక్తి ప్రదర్శనే తన ఉన్నాడనే ఉనికికి ఆధారం. మరొకసారి అర్థమైనా నేను చెప్పిన పాయింట్? దేవుడి యొక్క శక్తి ప్రదర్శన దృశ్యమైనది. ఆయన దృశ్యమైన అదృశ్యమైన ప్రదర్శనే, ఆయన శక్తి ప్రదర్శనే ఆయన ఉన్నాడనే ఉనికికి ఆధారం. కాబట్టి సృష్టిలో ఆయన శక్తి ప్రదర్శన కనపడుతుంది. అయితే దేవుని యొక్క తత్వము సృష్టిలో దాచబడి ఉన్నది. చూచుట వలన శక్తి ప్రదర్శన గ్రహింపు అవుతుంది కానీ తత్వము గ్రహింపు కానేరదు. చూచుట వలన శక్తి ప్రదర్శన గోచరము కాగలదు కానీ, గోచరం అనేది స్పష్టము కాగలదు కానీ తత్వము గోచరము కానేరదు. గోచరం అంటే అర్థము, స్పష్టము అని. గోచరము కానేరదు. తత్వమును గ్రహించుటకు సృజింపబడిన వస్తువుల యొక్క
సృజింపబడిన వస్తువులను ఆలోచన ద్వారా స్పష్టమవుతుంది. తత్వం యొక్క గోచరము సృష్టి యొక్క వస్తువులను, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట ద్వారా స్పష్టమవుతుంది. కావున శక్తి నేత్ర కేంద్రమైనది, తత్వము బుద్ధి కేంద్రమైనది. బుద్ధి బ్రాకెట్లో జ్ఞాన కేంద్రమైనది. తత్వము బుద్ధి బ్రాకెట్లో జ్ఞాన కేంద్రమైనది. కాబట్టి తత్వం అనేది జ్ఞానమున మీద ఆధారపడి ఉన్నది. అర్థమైందిగా? ఇప్పుడు బలము శక్తి మీద ఆధారపడుతుంది, తత్వము జ్ఞానం మీద ఆధారపడుతుంది. మనకి ఎక్కడ తెలుస్తుంది? ఆలోచించటం వలన అనంగా దాన్ని బట్టి. నిత్య శక్తి చూసేదాన్ని బట్టి స్పష్టమవుతుంది, తత్వము ఆలోచించటం బట్టి స్పష్టమవుతుంది. తత్వము బుద్ధి లేకపోతే జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది. అర్థమైందా? ఎలాగన్నాని మనం అర్థం చేసుకున్నామో, దానికి ఎలా వచ్చామో అర్థమైంది కదా, ఏ రూట్ లో వచ్చామో అర్థమైందా? రైట్. ఈ తత్వమే నిజ దేవునికి నిజ దేవము కాని వాటికి మధ్యన భేదమును పుట్టిస్తుంది. నిజ దేవుడు తత్వము కలిగిన దేవుడు, నిజ దేవుడు కానివారు ఏమని రాశారు? నిజ దేవుడు కానివారు తత్వము లేక తత్వమును ఆపాదించబడువారు. చూద్దాం ఇప్పుడు రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివితే మనకు కొంత అర్థం అవుతుంది. 19వ వచనం నుంచి ఎత్తుకుందాము. దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదపరచబడి ఉన్నది, అది ఆయన దానిని వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణము అనగా నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేడపడుతున్నది గనుక వారు నిరుతులై ఉన్నారు. ఏది తేడపడుతుంది? దృశ్యమైన వస్తువుల శక్తి కంటి ముందు కనపడుతుంది, తత్వము ఆలోచించేస్తే వారికి గోచరం అవుతుంది. కాబట్టి వారు నిరుతులై ఉన్నారు. చదువు. మరియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, చెల్లింపను లేదు గాని ఎద్దులైరి అంధకారమాయను తమ జ్ఞానమని చెప్పుకొనొచ్చు. మహిమను మహిమల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చది ఈ హేతు చేత. అపవిత్రతకు అప్పగించను అట్టివారు దేవునికి ఏమంత మళ్ళా తిరిగి సత్యం, అది కూడా పాయింట్ నోట్ చేసుకోండి. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్త ప్రతిగా సృష్టమును పూజించిది సేవించిది. ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మహిమను ఆపాదించది అన్నాడు. దేనికి మహిమను ఆపాదించారు? దేవుని యొక్క మహిమను సృష్టింపబడిన వస్తువులకు ఆపాదించది. అంటే అర్థమైందనమాట. ఆ మహిమ లేదు కానీ లేది దాన్ని వారికి ఆపాదించారు అనమాట, కల్పించారు అనమాట. రైట్. మహిమను గురించి దాకా మనం చర్చించాం కదా, దాంట్లో ఒక పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కల్పించబడిన మహిమ, కలిగి ఉన్న మహిమ, దాంట్లో మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కల్పించబడిన మహిమ లేకపోతే కలిగి ఉన్న మహిమ. దేవుడు మహిమ సహజముగానే కలిగినవాడు. విగ్రహం వలె ఆయనకు మహిమను ఆపాదించాల్సిన అవసరత లేనివాడు. విగ్రహం వలె ఆయనకు మహిమను ఆపాదించాల్సిన అవసరత లేనివాడు. రైట్. అది పాతది. ఓకే, పాయింట్ లోకి వచ్చేద్దాం అనమాట. తత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. తత్వం గురించి మనం మాట్లాడితే ఏం చెప్పాడు? ఆలోచించటం వలన తేడపడుతుంది. ఏం తేడపడుతుంది? దేవుని యొక్క తత్వం ఆలోచన ద్వారా తేడపడుతుంది. వచ్చేద్దాం అపోస్తల కార్యం 17వ అధ్యాయానికి వచ్చేసి విగ్రహ సంబంధం దగ్గరే మాట్లాడుతున్నాడు. 22వ వచనం నుంచే తీసుకున్నాము.
ఉమ్, పౌలు ఉమ్. అరెయోపాగ వచ్చిన నిలిచి చెప్పినదేమనగా ఏథెన్సు వారులారా, ఉమ్, మీరు మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకు కనపడుచున్నది. మీరు సంచరించును ఉమ్, ఈ దేవత మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనపడెను. మీద ఉమ్, తెలియబడని తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియదు భక్తి కలిగి ఉన్నారు. దాన్ని మీకు ప్రచురపరచుతున్నాను. జగత్తును అందరి ఉమ్, సమస్తమును నిర్మించిన దేవుడు ఆకాశం దాని ఆకాశమునకు భూమికి ప్రభునై ఉన్నందున సత్యములైన ఆలయములో నివసించుడు ఆయన అందరికీ ఉమ్, జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. మనకు ఏదైనాను పొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు ఉమ్, యావత్తు మీద కాపురం ఉండుటకు ఆయన ఇప్పటి నుండి ప్రతి జాతి మనుషుల నుంచి ఉమ్, వారు ఒకవేళ తలవలాడి కనుగొందులేమో అని ఉమ్, తను తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలంలో వాటికి పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండకూడదు. ఉమ్, మన మానియందు బ్రతుకుతున్నాము, చలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే ఉమ్, మనం ఆయన సంతానమని ఈ కవిశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి ఉమ్, మనము దేవుని సంతానమై ఉంది ఉమ్. మనుషుల చమత్కార కల్పన వలన ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి. మనుషుల చమత్కార కల్ప వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఉమ్, దేవుడు చూసాడు. జాగ్రత్తగా గమనించి ఇక్కడ తర్వాత మాట్లాడదాం. ఏమంటున్నాడు? దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. దేవత్వానికి పోలిక ఉందా? దేవత్వానికి పోలిక ఉంది. అన్నాడా? దేవత్వము పోలి అంటే పోలిక ఉందన్నమాట. పోలి ఉందని తలంపకూడదు. దానికి ఒక పోలిక ఉంది. దేనికి? దేవత్వానికి ఒక పోలిక ఉంది. దేనిని దాంతో పాటు పోల్చకూడదు అంటున్నాడు? విగ్రహములను దైవత్వముతో పాటు దైవత్వము గల వాటితో పాటు పోల్చకూడదు. మరొకసారి పై వచనం నుంచి చదువుకుంటారా? మనం చదివిన వచనము 29వ వచనము, రైటా? మనం 27వ వచనం నుంచి చదవబోతున్నాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి సమస్త మనుషులను సృజించి ఏర్పరచెను. ఆయన మనకి ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం కాబట్టి దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని దేవత్వమున పోలి ఉన్నదని వేసుకోవచ్చు. కాబట్టి బంగారము వెండి దాన్ని రూపొందించి దేవత్వము పోలి ఉంది. దేవత్వం పోలి ఉందని చెప్పడానికి అది రూపం కలిగిందా? రూపం కలిగింది కాదు. దేవత్వము దేనిపైన ఆధారపడి ఉంది? దేవత్వం ఆలోచన మీద, జ్ఞానం పైన ఆధారపడి ఉంది. దేంతో పోల్చుతాం? జ్ఞానాన్ని కాదు. ఏ వస్తువుతో పోల్చాం? వెండి బంగారంతో పోల్చామా? పోల్చినా సరితూతుందా? సరితూగదు. తత్వం దేంతో పోల్చలేమన్నమాట. వెండి బంగారం వంటి వస్తువులు తత్వంతో పోల్చలేము, పోల్చకూడదు. పోల్చలేం కాదు, పోల్చకూడదు కూడా చెప్పాడు. ఎందుకు పోల్చకూడదు అని చెప్పాడు? పోల్చలేం కాబట్టి. దానికి తగిన ఆధారాలు లేకపోతే సమానత్వం లేదు కాబట్టి పోల్చకూడదని ఎందుకు చెప్తున్నాడు? సమానత్వం ఉంటే పోలుస్తాం, సమానత్వమే లేకపోతే పోల్చేదానికి అవకాశం లేదు. తత్వము ఎలా తెలుస్తుంది? ఆలోచించుట వలన తేటబడుతుంది. తత్వము ఆలోచించడం వలన తేటబడుతుంది. తత్వమును అది మరి విశేషంగా దైవతత్వమును పోల్చేదానికి వెండి బంగారము వంటివి సాటి రావు గనుక వాటితో పోల్చకూడదు. ఆలోచన ఎంత గంభీర. ఏం పోలుస్తావో పోలికకు ట్రై చేస్తున్న సందర్భాలు లేకుండా
రైట్. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే సృష్టిలో తాను తన శక్తికి ఉంచిన రుజువులు చూడబోతున్నాం. సృష్టిలో తాను ఉన్నాడనే దానికి రుజువు. అంతే కదా, నిత్య శక్తి ఎక్కడ కనపడుతుంది? అక్కడ కనపడుతుంది. దేవుని గురించి తెలియశక్యమైనది, దేవుని గురించి తెలియశక్యమైనది ఎక్కడ కనపడుతుంది? సృష్టిలో కనపడుతుంది. దేవుని గురించి తెలియశక్యమైనది సృష్టిలో కనపడే దాంట్లో ఇందాక ఒక పాయింట్ చదువుకున్నాం, అయినా మరొకసారి చదువుతాం. అది ఏది? 17వ అధ్యాయంలో మనం పాయింట్ చూసామా? ఇది కాకుండా మనము 14వ అధ్యాయంలో కూడా ఒక సందర్భం చూస్తాం. సృష్టిలో ఉంచాడంటేనో ఉంచాడు. ఏముంచాడు? ఆయన తెలుసుకునేదానికి కావాల్సిన వాటిని ఉంచాడు. అపోస్తల కార్యము 14వ అధ్యాయం, 17వ అధ్యాయం కూడా వస్తాము. అయితే ముందుగా 14వ అధ్యాయం చూసొద్దాం. 14వ అధ్యాయంలో వీళ్ళు పౌలు బర్నబాలు ఇకొన్య ప్రాంతమునకు వెళ్ళారు. అక్కడ వారు మాట్లాడుతున్న సందర్భం మనం చూడబోతున్నాం. మనము 15వ వచనం నుంచి చూద్దాం. 15, 14 నుంచి చదివినాను. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతులు విని తమ వస్త్రములను చించుకొని సమూహంలోనికి చొరబడి చదువు, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావము గల నరులమే. ఇలాగూ చేయుచున్నారు, మేము కూడా. అండర్లైన్ చేసుకోండి, స్వభావం ఉంది అక్కడ. చదువుతాం, ఇది కూడా మళ్ళీ వస్తాం. అయితే వేరే యాంగిల్లో చూస్తానికి వస్తాం. అర్థమైందా? చదివేటప్పుడు ఎన్ని యాంగిల్లో చూడాలంటే అన్ని యాంగిల్ చూస్తాం. రైట్, చదువుతాడదాం. కానీ ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవల్లని. రైట్. కాబట్టి ఏమేం కనపడుతుంది? ఆకాశము, భూమి, సముద్రము, వాటిని సమస్తమును సృజించిన జీవం కలిగిన దేవుని వైపు తిరగవల్లని సువార్తను ప్రకటించుచున్నాము. చదువు. గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గములందు అయినను ఆయన ఆకాశం, నెంబర్ 1 ఆకాశం నుండి వర్షమును, నెంబర్ 2 ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, నెంబర్ 3 ఆహారం అనుగ్రహించుచు, నెంబర్ 4 హృదయం ఉల్లాసముతో మీ హృదయంలో నింపుచు, నెంబర్ 5 మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని దగ్గరగా ఆయన సాక్ష్యాలు ఉన్నాయా? ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి? 5 సాక్ష్యాలు ఉన్నాయి. కనపడతాయా? సాక్ష్యాలు కనపడుతున్నాయా? సాక్ష్యాలు కనపడుతూనే ఉన్నాయి. ఎలాగా? ఫలమును అనుగ్రహించడే ఒక సాక్ష్యం. ఏమొక సాక్ష్యము? ఫలం అనుగ్రహించడమే ఒక సాక్ష్యం. మంచితనమే మరొక సాక్ష్యం. అలాగనమాట. దేవుడు ఉంచాడా? దేవుడు ఉంచాడు. దేంట్లో ఉంచాడు? ఆయన ఉన్నాడు అనేదానికి ఉనికిది. ఆయన లేకపోతే ఆయన యొక్క శక్తిని ఎక్కడ కనపరిచాడు? సృష్టిలో కనపరిచాడు అన్నమాట. ఆ శక్తి ఇందాకేం చెప్పాను? శక్తి తను ఉన్నాడనే దానికి నిదర్శనము అని చెప్పాను. గుర్తుంది కదా? నేను స్టార్టింగ్ పాయింట్ ఏమని చెప్పాను? శక్తి ఏం చెప్పేది అన్నమాట? శక్తి ప్రదర్శనే. అయితే ఆ శక్తి ప్రదర్శన అదృశ్యుడైన వాడు ఉన్నాడనే దానికి రుజువు. దేవుడు కనపడ్డాం ఎందుకు? ఆయన అదృశ్యుడు. ఆయన చెయ్యి శక్తి సంబంధమైన కార్యములు అవి దృశ్యమైనవి. దృశ్యమైన కార్యములు అదృశ్యుడైన దేవునికి ఉన్నాడనే దానికి సాక్ష్యం. అర్థమైందా నేను చెప్పే సంగతిలో? ఎక్కడి నుంచి ఎట్లా రివర్స్ వచ్చామో? దేవుడు ఉన్నాడనే దానికి దృశ్యమైన ఉండాల్సిన అనేక సార్లు మనుషులు ఏమంటారంటేనో దృశ్యుడు ఏది? దేవుడు ఏడు కన్నా చూపించంటాడు. దేవుడు దృశ్యుడు అయితే చూపించవచ్చు. అదృశ్యుడైన దేవుని ఎట్లా చూపుతావు? అదృశ్యుడైన దేవుని చూపించలేం. అదృశ్యుడైన దేవుని చూపించేది ఆయన యొక్క బల ప్రదర్శనము అగపరచడం. అదృశ్యుడైన దేవుడు తన బల ప్రదర్శనము దృశ్యమైన రూపంలో కనపరుస్తుంది. బల ప్రదర్శనం మాత్రమే కాదన్నమాట. రెండోది ఏదన్నమాట? పొలిమేరలను నియమాలను నియమించినది ఆయన తత్వమును గ్రహించకు ఎంతగానో సహకరిస్తాం. వెళ్దాం ఇప్పుడు అపోస్తల కార్యం వెళ్దాం. 17వ అధ్యాయానికి వెళ్దాం. ఉన్నాయా? ఉన్నాయి. గ్రహించడానికి ఉన్నాయి అంటేనో ఉన్నాయి.
24వ వచనం నుంచి చదువుదాము. జగత్తును జగత్తునందలి సమస్తమును నిర్మించిన దేవుడు భూమికి ప్రభు అయి ఉన్నందున దేవుడైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తము జయించేవాడు గనక తనకి ఏదైనా పొదవైనట్టు చేతులను సేవింపబడతాడు. మరియు మరియు యావత్వం మీద కాపురముండుటకు ఆయన యొక్కనికి ఈ జాతి మనుషులను రక్షించి వారు ఒకవేళ దేవుని కనుగొందరే మన దేవుని ఏం చేస్తానికి అన్నమాట, దేవుని తెలుసుకుంటానికి అన్నమాట. దేవులాడి కనుగొందరేమో అని తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వాటి నివాస స్థలం లెక్క పొలిమేరలను ఏర్పరిచారు. కాబట్టి దేవుని వెదుకు నిమిత్తము దేవుని తెలుసుకుంటానికి ఎరుగుటకు ఏం తెలుసుకుంటారు, శక్తి చూసే తెలుస్తుంది. దేవుని తత్వం ఎక్కడ కనపడుతుంది అన్నమాట, సృష్టింపబడిన వాటిని ఏం చేస్తే వస్తుంది, ఆలోచించేట వలన వస్తుంది. ఆలోచించేటకు ఆయన నిర్ణయ కాలములను వాటి నివాసం యొక్క పొలిమేరలను ఏర్పరచగా వాటిని పరిశోధించట చేత ఏం తెలుస్తుంది, దేవుని యొక్క తత్వము మనకి గోచరం. మానక గమనిస్తున్నారా, తత్వం దేనితో ముడిపడింది, జ్ఞానముతో ఆలోచనతో పాటు ముడిపడింది. శక్తి బలము దేనితో పాటు ముడిపడింది, దృశ్యమైన వాటితో ముడిపడింది. జ్ఞానం క్లీన్ గానే ఉంది. ఆలోచించేమని ఏం నియమించాడు, పొలిమేరలను నిర్ణయ కాలములను వాటి యొక్క నివాస స్థలములను ఆయన ఏర్పాటు చేశాడు. అవి ఆలోచించేస్తే స్పష్టమవుతుంది. కాబట్టి ఏం చేయకూడదు అన్నమాట, ఆలోచించైతే స్పష్టమయ్యే దేవుని యొక్క తత్వం మనం తీసుకెళ్లి దేంతో ముడియకూడదు అన్నమాట, విగ్రహములతో పాటు వెండి బంగారంతో పాటు ముడియకూడదు. అది చెప్పాడు అక్కడ. అర్థమైంది కదా. ఆలోచించైతే స్పష్టమయ్యే దేవుని యొక్క తత్వమును తీసుకెళ్లి వెండి బంగారముతో ముడేయకూడదు, దానితో పోల్చకూడదు. ఆలోచనతో ఏం స్పష్టమవుతుంది, తత్వము విసిద్ధపరుస్తుంది. విసిద్ధపరిచిదా, అది ఆయన విసిద్ధపరిచాను. కాబట్టి పరిశోధన చేయటమే తత్వం యొక్క మూలాధారము. పరిశోధన చేయటమే తత్వం యొక్క పరిశోధన అంటే జ్ఞానముతో ఆలోచన చేయటమే దానికి. దేవునికి స్వభావం ఉంటది, తనకు తగిన దైవ స్వభావం. మళ్ళా తిరిగి ప్రతి వర్గమునకు తన స్వభావం. ప్రతి వర్గము లేకపోతే ప్రతి జీవికి తమ స్వభావం. ప్రతి జీవికి తమ స్వభావమే కలదు. ప్రతి జీవికి తమ స్వభావం కలదు. దేవదూతలకు తమ స్వభావం కలదు, నరులకు తమ స్వభావం కలదు. ఏ జీవికి ఆ స్వభావం ఉంటది. పందికి పంది స్వభావం ఉంటది, ఒక్కొక్క స్వభావం ఉంటది. పాముకి అంతే. ఏదేనికి ఆ స్వభావం ఉంటది. అందుకని ఏ వర్గానికి ఆ స్వభావం ఉంటది. మనం మాట్లాడుతున్నది నిజ దైవముల గురించి అని రాసుకోండి, అంతే కదా. డూప్లికేట్ దైవములకు స్వభావాలు ఏమనుకుంటాయి, ఏమీ ఉండవు. మనం మాట్లాడేది ఎవరి గురించి, నిజ దైవం గురించి మాట్లాడుతున్నాం. దైవములు అన్నాను నేను అంటే అర్థం ఏంటి, స్వభావం అనేది ఒకరిది కాదు, ఒక వర్గాన్ని. అర్థమవుతుందా నేను చెప్పేది? స్వభావం అనేది ఒకరిది కాదు, ఒక వర్గాన్ని. మళ్ళా తిరిగి తేడా వచ్చేస్తుంది. వ్యక్తిగతమైన స్వభావం ఉంటుంది, వర్గానికి సంబంధించిన స్వభావం ఉంటుంది, వ్యక్తిగతమైన స్వభావం ఉంటుంది. నేను చెప్పేసాను, మీకు అర్థమవుతుందా? వర్గానికి సంబంధించిన ఒక కామన్ స్వభావం ఉంటుంది, అలాగనే వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత స్వభావం ఉంటుంది. ఆడవాళ్ళందరూ అంతే అన్నాం అనుకో, మనం వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నాం, ఒక వర్గాన్ని గురించి మాట్లాడుతున్నాం. మగవాళ్ళకి సిగ్గుండదు అన్నాం అనుకో, వర్గం గురించి మాట్లాడుతున్నాడు. 100 మంది కనీసం బాత్రూంలో కూడా టవల్ తీయని వాళ్ళు ఉంటారు. చెప్తున్నా, అతని గురించి చెప్పట్లా. మనం సహజంగా వర్గానికి సిగ్గు అనేది ఉండదు. ఆ లక్షణం అది అది స్వభావం. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అతనికి ఆ స్వభావం ఉంటుంది. దైవ స్వభావము ప్రతి మానవుని స్వభావం ఉన్నట్టు మనం గమనించగలిగితే రైట్. మానవాళి స్వభావము, మానవాళికి ఒక స్వభావం ఉంది. ఎక్కడ? అపోస్తుల కార్యము 14వ అధ్యాయంలో, మేమును మీ వంటి స్వభావం కలిగిన నరులమే. కాబట్టి నరులకు ఒక స్వభావం ఉన్నది, నరులందరికీ. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము
అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము అంటే నరులాగా, స్వభావం కలిగిన నరులాగా. కాబట్టి నరులకి ఏ స్వభావం ఉందో మిగతా నరులు కూడా అదే స్వభావం ఉంటది. వాళ్ళు అక్కడ ఏం చూస్తున్నారు అనమాట, దైవ స్వభావం ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు? పౌలు బర్నబాలను ఏమని ఊహించుకుంటున్నారు? దేవతలుగా ఊహించుకుంటున్నారు. కాబట్టి దైవ స్వభావం చూస్తున్నారు అక్కడ. అయితే పౌలు ఏం చెప్తున్నాడు అక్కడ? కాదు, మాకు దైవ స్వభావం కాదయ్యా బాబు ఉంది. దైవ స్వభావం అంటే విగ్రహారాధనకు సంబంధించిన దైవ స్వభావం, అది కూడా గమనించాలి. టాలెంట్ గా వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి దైవ స్వభావం ఉంటది. దాని గురించి మాట్లాడుతున్నా ఇక్కడ. వారి వలె మానవులము మేము కూడా సాధారణమైన మానవ స్వభావం కలిగిన నరులమే. అందరికీ స్వభావం ఉంటుందా? అందరికీ ఈ స్వభావం ఉంటుంది. రైట్. అలాగనే దేవదూతలకు ఇలా స్వభావం ఉంటుందా? దేవదూతలకు కూడా ఈ స్వభావం ఉంటుంది. అపోస్తుల కార్యం వాళ్ళకి వేరే స్వభావం ఉంటుంది. అపోస్తులు కాదు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి. అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడిన యేసు మహిమ ప్రభావముతో కిరీటం ధరించిన వాడిగా మనం చూచుచున్నాము. ఎవరిని ఆయన అనేకులైన కుమారులను వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేత ఆయనకు తగులు పరిశుద్ధపరచు వారికి హేతు చేతను ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ఖచ్చితను నేను మరియు చెబుతున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తము గలవారు అయినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవని జీవితకాలం అంతయు మరణమయము చేత నాశనముకు లోబడిన వారు విడిపించుటకును ఏలయనగా ఆయన అండర్లైన్ చేసుకోండి, ఆయన ఎంత మాత్రం అంటే కొంచెం కూడా అన్నమాట. కొంచెం కూడా దేవదూతుల స్వభావం రాలేదట. ఎంత మాత్రమును దేవదూతుల స్వభావమును ధరించుకొనక, అండర్లైన్ చేసుకోండి, ధరించుకునేది స్వభావం అనేది ధరించుకునే లక్షణము. స్వభావం అనేది ధరించుకుంటే వచ్చాం. నరులకు స్వభావం ఉందా? నరులకు స్వభావం ఉంది. దేవదూతలకు స్వభావం ఉందా? దేవదూతలకు స్వభావం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం నుంచి చదవబోతున్నాం. వారితో ఇట్లా నేను మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చి ఉన్నాను, ఆయన నన్ను పంపాను. స్లోగా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకున్నాడు, నిలిచిన వాడు కాడు, లేదు అబద్ధం ఆడినప్పుడు. అపవాది కూడా స్వభావం ఉందా? ప్రతివానికి ఒక స్వభావం ఉండేది. అపవాది కూడా స్వభావం ఉంది. తాను అబద్ధం ఆడినప్పుడు, అబద్ధం అనేది తన స్వభావం అన్నమాట. అబద్ధం అనేది స్వభావం. కానీ అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడిన అతడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని. స్వభావం ఉంటుందా? ఎవరెవరికి స్వభావం ఉంటుంది? నరులకు స్వభావం ఉంది, దూతలకు స్వభావం ఉంది, అపవాది స్వభావం ఉంది. ఎవరికి నానా? అదే ఫస్ట్ చెప్పింది వాళ్ళేగా. నరులకు స్వభావం ఉంది, దాని తర్వాత దూతలకు స్వభావం ఉంది, అపవాదికి స్వభావం ఉంది. అందుకు కూడా స్వభావం ఉందా? ఏ స్వభావం అది? బురదలో దొర్లే స్వభావం, బురదలో దొర్లిచ్చే స్వభావం. మందికి ముత్యాలు వేసామనుకో, కడుగుబడిన పంది మళ్ళా తిరిగి
బురదలో దొర్లాడినట్లు తన స్వభావమును అనుసరించి. పందికి ఉంటుందా? పందికే కాదు, ప్రతి దానికి ఉంటుంది. ప్రతి దానికి తన స్వభావం ఉంటుంది. గాడిదకి స్వభావం ఉంటుందా? గాడిద స్వభావం ఉంటుంది. గాడిదకి స్వభావం ఉంటుంది, గాడిద లక్షణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటికీ అన్నీ ఉంటాయి. వచ్చిన సమస్య ఏంటంటేనో దేవుని గురించి చదివేటప్పుడు ఆయనకే ఉందనేది చదవాలి. మనుషుడికి మహిమ ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది. మనుషుడికి రూపం ఉంటుంది, దేవునికి రూపం ఉంటుంది. మనుషుడికి ఇది ఉంటుంది, దేవునికి అది ఉంటుంది. అన్నీ ఉంటాయి. దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఆయనకేంటి అది ఇప్పుడు మనం చదువుతున్నాం. ఆయనకున్న భిన్నత్వం ఏంటి? మనుషులకున్న దాంట్లో కూడా ఆయనకున్న దీంట్లో భిన్నత్వం ఏంటి? దేవునికి స్వభావం ఉంటుందా? దేవుని కూడా స్వభావం. అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునకు పాలివారము అగునట్లు వాటిని ఏమన్నాడు? వాటిని అనుగ్రహించాను. ఏ స్వభావం ఉంది? దేవ స్వభావం కూడా ఉంది. అదే సూపర్ కదా. తన స్వభావం అనుసరించి తిమోతిలు రాసిన 2వ పత్రిక 2:13 తన స్వభావం గురించి కూడా మాట్లాడారు. మనము నమ్మదగని, ఇది మన స్వభావం అన్నమాట. మనము నమ్మదగని వారమైనను ఆయన స్వభావం ఏం స్వభావం అన్నమాట? నమ్మదగిన స్వభావం. ఆయన నమ్మదగిన స్వభావం కలిగిన వాడు గనుక ఏమన్నాడు? చదువు. నమ్మదగిన వాడు ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేడు. మళ్ళా తిరిగి అసాధ్యమా దేవునికి? దేవునికి అసాధ్యము అని చెప్తున్నాడు అక్కడ. అసాధ్యం అంటే అది ఏంటి? శక్తి కాదు. అది దేని గురించి మాట్లాడుతున్నాడు? స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి శక్తి వేరు, స్వభావం వేరు. ఆయనకి స్వభావం ఉందా? ఆయన స్వభావం ఉంది. ఏమేమి అనేది చదువుకోవాలన్నమాట. అర్థమైంది? అప్పుడు మనకి మళ్ళీ తిరిగి పాయింట్ ఎవరు రాసి అవుతుంది అంటేనో, మనం ఇక్కడ ఒక పాయింట్ మాత్రమే చూసాం. ఏ పాయింట్ చూసాము? ఆయన తన స్వభావమునకు వ్యతిరేకముగా ఏదియూ చేయనేరడు అని చెప్పినప్పుడు అక్కడ చెప్పబడిన పాయింట్ ఏంటంటే అది కాదు పాయింట్. మనం ఏం చెప్తున్నాము? ఆయన తనకు వ్యతిరేకముగా ఏదియూ చేయనేరడు అని మనం చెప్పేటప్పుడు ఆయన నమ్మదగిన వాడు అనేది స్వభావం. అర్థమైందా? దానికి వ్యతిరేకంగా ఏమి చేయనారంటే తన స్వభావమునకు వ్యతిరేకంగా ఏమి చేయనారు అని అర్థం. తన స్వభావం ఏందనమాట? నమ్మదగిన వాడు. గ్రంథంలో ఎన్నిసార్లు ఉందా మాట? చాలా సార్లు ఉంది. ఆ మాట చాలా సార్లు ఉందా? తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పేటప్పుడు స్వభావం అది. నమ్మదగిన వాడు అని చెప్పటం ఏమిటి? అది స్వభావం. నమ్మదగిన స్వభావం దేవుంది. ఆ నమ్మదగిన స్వభావంలో ఏమిచ్చాడు? క్రీస్తు యొక్క సహవాసమునకు రమ్మని పిలుచుచున్నాడు. ఆ స్వభావమును కనపరచుచు రమ్మని పిలుస్తున్నాడు. క్రీస్తు యొక్క సహవాసాన్ని పిలిచేది కాదు, అదే పిలుపు. ఏది పిలుపు? రమ్మనేది పిలుపు. ఎక్కడికి రమ్మని పిలుపు? సహవాసానికి రమ్మనేది పిలుపు. మరి స్వభావం ఏంటి? నమ్మదగి ఉండటం అనే స్వభావం. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన స్వభావం కలిగిన వాడు. ఇలాగ మన గ్రంథంలో ఎన్ని స్థలాల్లో ఉంది? చాలా స్థలాల్లో ఉంటుంది ఆ మతం. అదేనా స్వభావం? అదొకటేనా స్వభావం అంటే? అది ఒకటే కాదు స్వభావం. అర్థమవుతుందని నేను చెప్పేది. స్వభావం అన్న వెంటనే ఒకటే చూసుకోకూడదు. స్వభావంలో అనేకమైన లక్షణాలు కలవు. రైట్. శక్తిలో అనేకమైన లక్షణాలు కలవు, స్వభావంలో అనేకమైన లక్షణాలు కలవు. ఇప్పుడు మనం పాయింట్లోకి వచ్చాం అన్నమాట. శక్తిలో అనేకమైన లక్షణాలు అంటే సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, ఇవన్నీ శక్తికి సంబంధించినవి. అర్థమైనా? శక్తి యొక్క లక్షణములు. ఇప్పుడు మనం మాట్లాడితే శక్తి యొక్క లక్షణాలు కాదు, స్వభావం యొక్క లక్షణాలు. ఇందాక మనం మాట్లాడింది రూపం యొక్క లక్షణాలు. ఉదయకాలం మనం మాట్లాడింది రూపం యొక్క లక్షణాలు. కాబట్టి ప్రతిదానికి ఉంది, ప్రతిదానికి దేవుని గురించి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. మరొకసారి చెప్తున్నా, మనం ఇంతవరకు పేర్ల దగ్గరికి రాలా. ఆ దగ్గరికి వచ్చితే మళ్ళీ తిరిగి ఇంకెంత లోతుకి వెళ్తుందో మనం ఇంకా ఆలోచన చేసుకోవచ్చు. జస్ట్ ఆయనను అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. ఆయన ఎవరు, దేవుడు అంటే ఎవరో. ఇప్పుడు దాకా మనం చదివిందంతా దేనికోసం అన్నమాట. అసలు దేవుడు అంటే ఎవరో, అసలు ఆయన ఎలాంటి వాడు, ఎట్టుంటాడో నేను చెప్పేసాను. మీకు అర్థమవుతున్నాయా? అయ్యా
నిజ దేవుని యొక్క లక్షణాలు మనం చూస్తాం. ఆటోమేటిక్గా ఏం చెప్పుకుంటూ వస్తాం అనమాట, ఇవన్నీ నిజ దేవుళ్ళు కావు అని మిగతా వాటిని మనము నిరాకరించుకుంటూ వస్తున్నాం. అర్థమవుతున్నాయా? అయితే మన ఫోకస్ అంతే దేని మీద ఉందన్నమాట, నిజ దేవుని కనుగొనేటే దాని మీద ఉంది. అదే మన ఫోకస్. మనము రెండో దాని మీద ఫోకస్ పెట్టలా. దేని మీద ఫోకస్ పెట్టలా? నిజ దేవుడు కాని వాటి మీద ఫోకస్ పెట్టలా. దాని మీద కూడా ఫోకస్ పెట్టొచ్చు. సమస్య చదివే స్టైల్ మీద ఉంటుంది. నేను చెప్పేసాను, మీకు అర్థమవుతుందా? చదివే స్టైల్ మీద ఉంటుంది. దాని మీద కూడా ఫోకస్ పెట్టొచ్చు. అటు నుంచి కూడా రావచ్చు. అటు నుంచి రావాలనుకున్నప్పుడు అటు నుంచి రావచ్చు. ఇటు నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు ఇటు నుంచి వెళ్ళవచ్చు. ఎటు నుంచి వెళ్ళాలనుకుంటే ఏమి ఇప్పుడు ఏమవుతాం అన్నమాట, నిజ దేవము కాని వాటి యొక్క లక్షణాలు తీసుకుని నిజ దేవుడి యొక్క లక్షణాల కోసం, ఇప్పుడు నిజ దేవుని యొక్క లక్షణాలు తీసుకొని నిజ దేవము కాని వాడి లక్షణాలను మనం తెలుసుకొని పక్కన పెట్టేస్తాం. కాబట్టి గ్రంథం చదివేటప్పుడు కోణం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియాల్సి. మనము ఒక కోణం తీసుకున్నాం అంతే, జస్ట్ ఒక యాంగిల్లో నుంచి వెళ్తున్నాం అనమాట. ఈ యాంగిల్లో నుంచి వెళ్తాం, ఏ యాంగిల్లో నుంచి వెళ్తున్నామో కూడా మనకి స్పష్టంగా తెలియాలి. ఏ యాంగిల్లో నుంచి వెళ్తాం, నిజ దేవుడిని గురించిన సంగతులను మనము ఆలోచించు, వాస్తవానికి దైవము కానీ దెయ్యముల గురించిన సంగతులు పట్టించుకోనగా వాటిని పక్కన పెట్టకపోయిన సంగతులు ఆలోచిస్తాం. కాబట్టి మన దృష్టి అలాగే వెళ్తుంది అన్నమాట. రైట్. ఉదయం నుంచి మనం చెప్పిన సంగతులు ఒకసారి జ్ఞాపకం చేసినాం. నెంబర్ 1, ఆయనకి ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వరూపం ఉంది. అది మానవ లాంటి స్వరూపమా? మానవ లాంటి కాదు, మనుషులకు కూడా ఆయన లాంటి స్వరూపం ఉంది. ఎప్పుడైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పండి. ఎందుకంటేనో దేవుని స్వరూపంలో మానవుడు చేపట్టాడే కానీ మానవుడు దేవుని స్వరూపంలో చేపట్టలేదు. మరొకసారి, మనుషుడు దేవుని స్వరూపంలో చేపట్టాడే కానీ దేవుడు మానవ స్వరూపంలో చేయబడ్డవాడు కాడు. కాబట్టి ఎప్పుడైనా సరే చెప్పేటప్పుడు ఏమని చెప్పాలన్నమాట, దైవ స్వరూపములో నరుడు. ఓకేనా? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమని చెప్పినప్పుడు నరులకు దైవ స్వరూపము కలదు. మీ ఇష్టం, నేను చెప్తున్నాను, రిపీట్ చేస్తాను. ఉదయం నుంచి చెప్పింది ఒకసారి జ్ఞాపకం చేస్తాను అనమాట. ఈ స్వరూపము అదృశ్య స్వరూపము. దేవునికి కలదా? దేవునికి కలదు. నరులు కూడా అదే స్వరూపమా? నరులకి అదే స్వరూపము. అయితే అదృశ్యమైన నరుల స్వరూపము మత్య రూపమైన దేహము ధరించుకునేది. మత్య రూపమైన దేహమును కలిగి ధరించుకొని ఉన్నది. అంటే మనకేం అర్థం కావాలన్నమాట, ఆత్మ మాత్రమే దైవ స్వరూపము, దేహము దైవ స్వరూపము కానేరదు కాదు. రైట్. అయితే దైవ స్వరూపానికి మనకి ఏంటి తేడా అంటేనో, స్వరూపం అయితే ఒకటి కానీ దేవుని యొక్క స్వరూపముతో పాటు మహిమ ఇమిడి ఉన్నది, మహిమ కలిసి ఉన్నది. మహిమ స్వరూపి దేవుడు మహిమ స్వరూపి. మనుషులు మహిమ స్వరూపియా కాదు. మనుషులు దైవ స్వరూపమే కానీ మహిమ స్వరూపులు కాదు. ఈ స్వరూపము మహిమ స్వరూపంతో పాటు అదృశ్య స్వరూపం కూడా. మహిమ స్వరూపము అదృశ్య స్వరూపము కూడా. మానవులు అనుకున్నట్టు దృశ్యమైన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు దేవునికి లేవు కానీ వాటిని చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్న ఆత్మను కలిగిన వాడు. అర్థమైంది కదా నేను చెప్పింది? భౌతిక సంబంధంగా అలాంటివి ఏమి లేవు కానీ, అర్థమైంది కదా, అది భౌతిక సంబంధంగా అవయవాలు ఏవియో లేవు కానీ అవి ఏవైతే చేయగలిగిన సామర్థ్యం కలిగిన ఆత్మ గలవాడు. రూపం ఉందా దేవునికి రూపము ఉన్నది. ఏ రూపము? ఆత్మ రూపమే కానీ దేహ రూపము కాదు. రూపం లేనివాడు కాడు. ఏ రూపం? అది అదృశ్య రూపం కదా. అది మనం చూసాం, ఉదయకాలంలో చూసిన సందర్భం. రైట్. రెండోది, ఆయనకి శక్తి కలదు. సర్వశక్తి గలవాడు, నిత్య శక్తి గలవాడు అనగా చేయగలిగిన సామర్థ్యము కలవాడు అని అర్థం. ఏ కోణము నుంచైనా చేయగలిగిన వాడా? ఏ కోణము నుంచైనాను, ఏ విధము చేతనైనాను, ఏ రకమైనను, ఏదైనాను చేయగలరు అనగా పని చేయగలిగిన వాడు. దీనికి స్వభావంతో ఎలాంటి సంబంధము లేదు. నెక్స్ట్, స్వభావం కలిగిన వాడు, తనంతగా తాను స్వభావం కలిగిన వాడు, విధమైన దైవ స్వభావం. ప్రతి జీవికి తమ స్వభావం కలదు. దేవుడును స్వభావం కలిగిన వాడు. రైట్. రేపు ఈసారి వచ్చినప్పుడు ఏం చూడాలన్నమాట, శక్తుల్లో నానా రకాలైన శక్తులు చూడాలి. ఏం చూస్తామన్నమాట, సర్వశక్తివంతుడు,
సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, సర్వం అనే పాయింట్లు ఏదైతే ఉన్నాయో అది రాసి పెట్టుకోండి. అది చదువుతాం. నెక్స్ట్ స్వభావము చదువుతాం అనమాట. దైవ స్వభావమే మనం మాట్లాడతాం. ఓకేనా? దైవ స్వభావం మనం మాట్లాడతాం. దాని తర్వాత లక్షణాల గురించి వెళ్తాం. దగ్గర సంగతులు అనమాట. ఇంకోటి ఉంది, మర్చిపోవద్దు. ఏముంది? అసలైంది ఒకటి వదిలిపెట్టేసి వచ్చాం. పోలిక. ఏది వదిలిపెట్టబోట్లా. చదువుతాం. చదివేటప్పుడు అన్ని చదువుతాం. అయితే ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది కాబట్టి క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి అప్పుడు మిగతా వాటితో పాటు మనకి ఇది కూడా అనమాట. ఇప్పటికే ఎక్కువ లోడ్ లో ఉండి సరే, వచ్చే వారం వచ్చేటప్పటికి అర్థమైతేనే ముందుకెళ్దాం. ఎందుకంటే దైవత్వం గురించి కాబట్టి ఒక ఇంచు కూడా ముందుకెళ్ళాం. ముందు అర్థమైతే, ఇంతవరకు మనకు అర్థమైతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ వేస్తాం.